నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ ని నడి రోడ్డు పైన నరకాలి అంటూ ఒక పాస్టర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలు ఆ పాస్టర్ ఎందుకు ఈ కామెంట్స్ చేశారు, దీని వెనక ఆంతర్యం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సరే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక పాస్టర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి సార్. నడి రోడ్డున నరకాలి అంటూ ఆ పాస్టర్ చేసినటువంటి కామెంట్స్ వెనకాల ఎవరి హస్తమైనా ఉందా, ఏదైనా కుట్ర ఉందా, అసలు ఆయన చేసినటువంటి కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎలాగైనా పవర్లోకి రావాలి అన్న ఒక ఉద్దేశంతో అతను ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తూ ఉన్నాడు, మతాల మధ్య విభేదాలు సృష్టిస్తూ ఉన్నాడు, కులాల మధ్య విభేదాలు సృష్టిస్తూ ఉన్నాడు. ఇది నిరంతరంగా చేస్తూనే ఉన్నాడు. అతనికి 11 స్థానాలు ఇచ్చి ప్రజలు నీ ప్లేస్ ఇది అని చూపించిన తర్వాత కూడా ఒక్కరోజు కూడా ఆగకుండా కుట్రలు మొదలుపెట్టి చేస్తూనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అవినీతి కార్యకలాపాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నా, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులందరూ ఒక్కొక్కళ్ళు అరెస్ట్ అవుతూ ఉన్నా అతనేమీ ఆగట్లేదు. ఎవరైనా సరే, ఎవరైనా అంటే మీరైనా నేనైనా మన సెక్రటరీని ఒక కుంభకోణంలో అరెస్ట్ చేస్తే మనల్ని అరెస్ట్ చేసినట్టేగా. మన ఓఎస్డీని, మన ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అని మనం పెట్టుకున్న వ్యక్తిని పోలీసులు ఒక కుంభకోణానికి సంబంధించి అరెస్ట్ చేస్తే మనల్ని అరెస్ట్ చేసినట్టే కదా. మన సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక ఫైనాన్స్ అడ్వైజర్ని అరెస్ట్ చేస్తే మనల్ని అరెస్ట్ చేసినట్టేగా. మన బాబాయిని టీటీడీ చైర్మన్గా పెట్టుకున్నప్పుడు ఆ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేసిన నెయ్యి కెమికల్స్ తోటి తయారు చేసింది అని సిబిఐ చెబితే మన సొంత బాబాయిని ఆక్షేపిస్తే, అంటే ఆక్షేపించడం అంటే నువ్వు చైర్మన్గా ఉన్న టైంలో ఇది జరిగింది అని స్పష్టంగా చెప్తే మనల్ని ఆక్షేపించినట్టే కదా. ఆ తర్వాత బాబాయిని తీసేసి ఇంకొక చైర్మన్ని పెట్టుకుంటే అతను కూడా రిలేటివే. అతను కూడా ఎవరు, భూమన కరుణాకర్, అతను కూడా వీళ్ళకి రిలేటివ్, జగన్మోహన్ రెడ్డి రిలేటివే. అతను కూడా తీసుకొచ్చి పెట్టిన తర్వాత కూడా ఈ పరకామణి చోరీ వ్యవహారాలు ఇవన్నీ వచ్చినాయంటే మనకే కదా తలవంపులు. ఈ నేరాలు కాకుండా ఇంకా చాలా నేరాలు ఉన్నాయి, అన్నీ ఒక్కొక్కటి ఇంకా చాలా నేరాలు పైప్ లైన్లో ఉన్నాయి. ఇన్ని బయటికి వస్తూ ఉంటే సిగ్గుపడాల్సింది పోయి, ప్రజలకి క్షమాపణ చెప్పాల్సింది పోయి ఎదురుదాడి చేస్తూ ఉన్నాడు. ఆ ఎదురుదాడి చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఈ పాస్టర్లను ఉపయోగించుకుంటూ ఉన్నాడు. మనం ఎన్నికల ముందర కూడా మనం మాట్లాడుకున్నాం, అసెంబ్లీ ఎన్నికల ముందర కూడా మనం క్లియర్ కట్గా మనం ఒక విషయాన్ని అయితే చెప్పాం. జగన్మోహన్ రెడ్డి తన మేనత్త విమలారెడ్డిని ఉపయోగించి, పేరు చివర రెడ్డి ఉంటుంది కానీ ఆమె క్రిస్టియన్ మత ప్రచారకురాలు, ఆమెతోటి పాస్టర్ల మీటింగులు పెట్టించి ఆ పాస్టర్లకి కొంత క్యాష్, కొంత బియ్యం, పప్పులు అటువంటివి ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా మనం అప్పుడు చూసి మనం ఆ వీడియోల మీద మనం మాట్లాడుకున్నాం ఎలక్షన్లకు ముందర. అంటే ఈ క్రైస్తవ పాస్టర్లని ఉపయోగించుకొని క్రైస్తవ సమాజం మొత్తాన్ని ప్రభావితం చేయాలి, అట్లా ప్రభావితం చేసి వాళ్ళని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి తొలి నుంచి చేస్తున్న ఒక ప్రయోగం. అదే చేశాడు 2019 అసెంబ్లీ ఎన్నికలలో. అప్పుడు షర్మిల అంటే ఆయన చెల్లెలు భర్త, అతని పేరు బ్రదర్ అనిల్ కుమార్. ఈ బ్రదర్ అనిల్ని ఉపయోగించి బ్రదర్ అనిల్ తోటి మొత్తం అన్ని క్రైస్తవ సంఘాలతోటి మీటింగులు పెట్టించి అన్నీ చేశాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అదే బ్రదర్ అనిల్ వచ్చి మన క్రైస్తవ సమాజానికి కొంచెం ఏదో చేయాలి, నేను పాస్టర్లకి నేను అంత ముందర
ఎన్నికల ముందర హామీ ఇచ్చాను, అవన్నీ నెరవేర్చాలి అంటే గెటౌట్ అన్నాడు, దగ్గరకు కూడా రాని వల్ల. ఈ బ్రదర్ అనిల్ విషయం ఎందుకు చెప్పాను అంటే, ఇప్పుడు ఈ చించుకొని అరుస్తున్న ఈ పాస్టర్ ఉన్నాడు కదా, అతనికి తెలియటానికి ఇది చెప్తున్నాను నేను. సొంత బావ చెల్లెలు భర్త ఎవాంజలిస్టు, నీకన్నా పెద్ద మత ప్రచారకుడు, దేశ విదేశాల్లో తిరిగి మత ప్రచారం చేసే అంత పెద్ద ఎవాంజలిస్ట్ అయిన బ్రదర్ అనిల్నే ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రానివ్వాల. నువ్వెంత మీ ఊళ్ళో ఒక చర్చి, నువ్వు ఆ చర్చి ఎట్లా కట్టావో కూడా నిన్న చెప్తూ ఉన్నారు. కాలువని ఆక్యుపై చేసి ఆ కాలువ మీద చర్చి కట్టాట. ఇతను పాస్టర్ పేరుతోటి చలామణి అవుతుంటాడు. ఇతను ఒక ఆటో డ్రైవర్ అట. అంటే నువ్వెంత, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? అతన్నే సొంత భావనే ఉపయోగించుకొని వదిలేశాడు, మత ప్రచారం చేయించుకొని వదిలేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నీలాంటి పాస్టర్లని వాడుకోవటానికి ఎన్నికల ముందర మీ అందరికీ తాయిలాలు వేసాడు. చెప్పా కదా, క్యాష్ ఒక 5,000 6,000 క్యాషు, నీకు ఒక బియ్యం బస్తా ఇవి ఇచ్చాడు, పప్పులు ఉప్పులు, మిమ్మల్ని బుట్టలో వేసుకోవటానికి, మీ ద్వారా తన రాజకీయ అవసరాలు తీర్చుకోవటానికి. నేను ఈ క్రమం మొత్తం ఇంత విశదీకరించి ఎందుకు చెప్తున్నానో తెలుసా? అధికారంలో వచ్చినప్పుడు ఏం చేశాడు, ఎన్ని అరాచకాలు చేశాడు, ఎన్ని అక్రమాలు చేశాడు అనేది చెప్పటానికే నేను ముందర కేసుల విషయం చెప్పా. ఆ తర్వాత ఈ బ్రదర్ అనిల్ విషయం చెప్పా, సొంత బావ బ్రదర్ అనిల్ విషయం చెప్పా. ఈ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులని ఓటు బ్యాంక్ లాగా చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి క్రైస్తవులారా. సార్ 2019లో అది వర్కౌట్ అయింది, 2024 వచ్చేసరికి ప్రజలు బుద్ధి చెప్పారు. సేమ్ అదే పద్ధతిని మళ్ళీ జగన్ వాడుతున్నారు. ఇన్ని ఉదాహరణలు చూసినప్పటికీ ఇటువంటి పాస్టర్లు బలైపోతున్నారు. మరి అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ నా ప్రశ్న కూడా అదే. ఈ పాస్టర్లు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి మన మత ప్రచారానికి ఉపయోగపడతాడు అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి పాస్టర్లు, మీకు మీ మతం మీద ఏదైనా విశ్వాసం ఉంటే మీ దగ్గర మీ జేబులో ఉంచుకోండి. ఇక్కడ మత మార్పిడులు అవి జరిగితే ఒప్పుకోరు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాదాపుగా 4-5 రిపోర్ట్లు పంపించారు కేంద్రానికి. మొత్తం మత మార్పిడులు విస్తృతంగా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అని. తర్వాత కొంచెం కట్టడి చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటికి 5-6 కిలోమీటర్ల దూరంలోనే ఆ కృష్ణానదిలో స్నానాలు చేయించి బాప్తిజం ఇచ్చిన ఘటనలు కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి మతాన్ని వాడుకుంటాడు. 4 గోడల మధ్య బైబిల్ చదువుతానని చెప్తాడు. మొత్తం ఇంటి దగ్గర క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్తాడు. బయటకు వచ్చి నామాలు పెట్టుకొని తిరుగుతాడు. నామాలు పెట్టుకొని తిరగాల్సిన అవసరం ఏంటి? నువ్వు నిజమైన క్రైస్తవుడివైతే. మనం చాలామంది నిజమైన క్రైస్తవులను చూస్తున్నాం కదా. అఫ్కోర్స్ నిజమైన క్రైస్తవులు అంటే వాళ్ళ సర్టిఫికెట్లో హిందూ అనే ఉంటుంది, హిందూ మాలానో ఏదో వాళ్ళ క్యాస్ట్ అవే ఉంటాయి. కానీ వాళ్ళు క్రైస్తవాన్ని ఆచరిస్తూ హిందూ దేవుళ్ళ ప్రసాదాలు తినరు, తీర్థం తాగరు. ఇవన్నీ మనం ప్రాక్టికల్గా మనం చూస్తూనే ఉన్నాం కదా. సర్టిఫికెట్లో మాత్రం క్రైస్తవులు అని చెప్పరు, హిందూ అని చెప్తారు. హిందూ అని చెప్పి క్యాస్ట్ చెప్తారు, రిజర్వేషన్లు కొట్టేయటానికి. అంటే వీళ్ళు అట్లా చేసేవాళ్ళు కూడా, సర్టిఫికెట్లో హిందూ అని పెట్టుకున్న వాళ్ళు కూడా తీర్థం తీసుకోరు, ప్రసాదం తీసుకోరు. దేవుడు వేరు, వాళ్ళ దేవుడు వేరు, హిందువుల దేవుడు వేరు అని. అటువంటి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నాటకాలు ఎందుకు ఆడుతున్నాడు? ఈ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి మతానికి సంబంధించిన డ్రామాలు తీసుకొచ్చి రెచ్చగొట్టి ఇటువంటి పాస్టర్లతోటి మాట్లాడించి ఈ పాస్టర్లతోటి ఏం చేయిస్తున్నాడు? పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేయిస్తున్నాడు.
అది కూడా ఎక్కడ చేయిస్తున్నాడంటే బాగా విపరీతమైన ప్రచారం ఎక్కడ జరుగుతున్నదో చెప్పేదా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాన్సన్ట్రేట్ చేసి పెట్టాడు. ఎందుకని సార్? ఎందుకు అంటే అక్కడ ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎక్కువ. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నది ఆ గోదావరి జిల్లాలో. 2 గోదావరి జిల్లాల్లో ఉన్నారు. ఆ మాటకు వస్తే చాలా చోట్ల ఉన్నారు, కానీ ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎక్కువ. ఇక్కడ ఏంటి అంటే ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ని ఓటు బ్యాంక్ లాగా మళ్ళీ తయారు చేసుకుందాము. గత ఎన్నికల్లో వీళ్ళందరూ మనకు ఓట్లు వేయలేదు, డబ్బులు ఇచ్చినా ప్రలోభ పెట్టినా మా మేనత్త విమలారెడ్డిని పంపించినా వాళ్ళు ఓటేయలేదు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే బయట నుంచి వేరే వాళ్ళని పంపించటం కాదు, అక్కడున్న పాస్టర్లనే తయారు చేసుకుంటున్నాడు. తూర్పుగోదావరి జిల్లా మీద మెయిన్ కాన్సన్ట్రేషన్. ఎందుకు తూర్పుగోదావరి జిల్లా మీద కాన్సన్ట్రేషను? పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేసి గెలిచి, పిఠాపురంలో పోటీ చేసి గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాడు కదా. ఈసారి మళ్ళీ పిఠాపురంలో చేస్తాడు కాబట్టి తూర్పుగోదావరి జిల్లా మొత్తం టార్గెట్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పాత తూర్పుగోదావరి జిల్లా మొత్తాన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అక్కడ ఇటువంటి ఈ పాస్టర్లని పట్టుకొని ఈ పాస్టర్ల ద్వారా రెచ్చగొడుతూ ఉన్నాడు, సమాజంలో వైషమ్యాలు క్రియేట్ చేస్తూ ఉన్నాడు క్లియర్ కట్గా. ఇది జగన్మోహన్ రెడ్డి కుట్ర. ఆ పాస్టరు, అతను చెప్పే కదా, అతను ఒక ఆటో డ్రైవరు, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. మొన్న తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ భూమన కరుణాకర్ రెడ్డి ఒక స్వామీజీని, ఆ స్వామీజీ ఈ భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి చేసిన ఈ మహాపాతకం గురించి ఆయన చాలా ప్రచారం చేస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు, అందరికీ వివరించి చెప్తూ ఉన్నాడు. శ్రీనివాసానంద సరస్వతి ఆయన పేరు. ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? ఈయనెవరో ఏదో చార్యులుట, ఆయన ఇదిట, మత గురువుట, ఆయన తెలుగుదేశం జెండా కప్పుకున్నాడు అన్నాడు. నీ పాస్టర్ ఏ జెండా కప్పుకున్నాడు? ఆయన శ్రీనివాసానంద సరస్వతి ఆయన తెలుగుదేశం జెండా కప్పుకోలా. ఆయన హిందూ ధర్మం కోసం, హిందూ మతం కోసం ఆయన ప్రచారం ఆయన చేసుకుంటున్నాడు. నువ్వేమంటున్నావు? తెలుగుదేశం జెండా కప్పుకున్న స్వామీజీ అంటున్నావు. ఇక్కడ పరిస్థితి ఏంది? నీ కార్యకర్తని నువ్వు పాస్టర్గా పెట్టి నువ్వు మత వైషమ్యాలు రెచ్చగొడుతూ ఉన్నావు భూమన కరుణాకర్ రెడ్డి. అందుకని నోరు జారి మాట్లాడకూడదు. నువ్వు పెద్ద పొజిషన్లో ఉన్నావు, టీటీడీ చైర్మన్గా పనిచేసావు కదా, కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ఈ పాస్టర్లు వీళ్ళందరూ నీ జగన్మోహన్ రెడ్డిని నిన్ను కాపాడలేరు. ఎందుకు చెప్తున్నానంటే చెప్పా కదా, విమలారెడ్డి వచ్చి డైరెక్ట్గా అందరికీ పాస్టర్లందరికీ మీటింగులు పెట్టి అందరికీ డబ్బులు ఇచ్చి పాస్టర్లందరితోటి జగన్ కోసం ప్రచారం చేయించినా కానీ జగన్మోహన్ రెడ్డి గెలవల 11 సీట్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయంటే నీ పాస్టర్ల పేరుతో నీ వైసీపీ కార్యకర్తలను పెట్టుకొని ఈ నువ్వు ఆడే గేమ్ మొత్తం ప్రజలకి అర్థమైపోయింది. నేను ఇంకో విషయం చెప్తున్నా. ఈ పాస్టర్లందరూ కూడా, పాస్టర్లు అంటే దైవ సన్నిధిలో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి నేను చాలా సాఫ్ట్గా చెప్తున్నా, ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. పాస్టర్లు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. మీ ద్వారా పైసా ఖర్చు లేకుండా తన పార్టీ ప్రచారాన్ని చేసుకుంటున్నాడు. మీ ద్వారా ప్రజలని వాళ్ళకు ఒక సందేశం ఇప్పించి ఆ ప్రజలందరూ తనకి ఓటు బ్యాంకుగా మారేలాగా మిమ్మల్ని పావుగా వాడుకుంటున్నాడు. నిజంగా మీరు దైవ సేవలో ఉందాము అనుకునే పాస్టర్లు అయితే ఈ రాజకీయం జోలికి రామాకండి. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేయమాకండి. పవన్ కళ్యాణ్ని, ఆ మాట నేను అనను కానీ, పవన్ కళ్యాణ్ని దూషిస్తూ నువ్వు ఒక ప్రసంగం చేయటం వల్ల నీకేం జరుగుతుంది? నీకేమి జరగదు. నీకు పోలీస్ కేసు పడుతుంది, నీ మీద పోలీసు నిఘా పడుతుంది, ఇంకొక 20 మంది పాస్టర్లు వెళ్ళి నిన్ను విడిపించుకోవాల్సిన దుర్గతి పడుతుంది.
గుర్తుపెట్టుకో, పాస్టర్లందరూ కూడా బ్రదర్ అనిల్కి జగన్మోహన్ సొంత బావ బ్రదర్ అనిల్కి ఏం చేశాడో గుర్తుపెట్టుకోండి. మీరు మీ ప్రార్థనలు మీరు చేసుకోండి మీ చర్చిల్లో. రాజకీయ ప్రసంగాలు చేయమాకండి. రాజకీయ ప్రసంగాలు చేస్తే ఎట్లా ఉంటుందో, ఎట్లా జరుగుతుందో, ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారో గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలిసింది కదా. ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. అందుకని పాస్టర్లందరూ కూడా ముఖ్యంగా తూర్పుగోదావరి, ఉమ్మడి పాత తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పాస్టర్లందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, రాజకీయాల జోలికి రామాకండి. మీరు ఏ రోజు చేసుకుంటారో, మీరు ఆదివారం చేస్తారో ఎప్పుడు చేస్తారో మీ ప్రార్థనలు మీరు చేసుకోండి, అభ్యంతరం ఉండదు. బయటకు వచ్చి కన్వర్షన్స్ చేయమాకండి. కన్వర్షన్స్ చేస్తే అది నేరం. మీ కాంపౌండ్లో మీరు ప్రార్థనలు చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని మీ భుజాల మీద మొయ్యమాకండి. మీ భుజాల మీద మొయ్యాల్సింది క్రీస్తు చెప్పిన సూక్తులు, వాటిని మొయ్యండి. అంతేగాని ఈ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ ఎజెండాని మీ భుజాల మీదకి ఎత్తుకుంటే ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది. అంతే. నేను కొంచెం సభా మర్యాద పాటించాలి కాబట్టి నేను ఎక్కువ విషయాలు చెప్పట్లే. అందుకని పాస్టర్లందరూ బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి ఎవరికి? వైసీపీకి ఒత్తాసు పలుకుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డి ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్తున్న పాస్టర్లు బుద్ధి తెచ్చుకోవాలి అనేది నా విజ్ఞప్తి. రాజకీయాల కోసం సొంత చెల్లి హస్బెండ్ని, బ్రదర్ అనిల్ని పక్కన పెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి మీరు ఒక లెక్క కాదు, ఇది గుర్తుంచుకోవాలని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.